హలో ఆల్. నేను మాట్లాడబోయే టాపిక్ హైలీ సెన్సిటివ్. నేనెప్పుడూ మాట్లాడలేదు ఇలాంటి టాపిక్. కానీ యాజ్ ఎ మదర్‌గా నాకు ఆ ఇన్సిడెంట్ మైండ్‌లోంచి పోవట్లేదు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటది. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో సూసైడ్ కేసు. ఇప్పటికి 15 డేస్ అయింది. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను న్యూస్ ఛానెల్ ఓపెన్ చేసి చూస్తున్నాను. ఏం జరిగింది అసలు? ఏంటి రీజన్? నిజంగానే డిప్రెషన్, లోన్లీనెస్, ఈ స్ట్రెస్ ఇవన్నీ రీజన్సా అని చెప్పి నేను నమ్మలేకపోతున్నాననమాట. అయితే ఒక సైడ్ చూసుకుంటే వాళ్ళ హస్బెండ్ దుబాయ్‌లో ఉన్నారు. ఆహ్, మేబీ ఆవిడ స్ట్రెస్ నిజంగానే ఇదే రీజను. స్ట్రెస్సు, డిప్రెషను, లోన్లీనెస్ అనుకుంటే మేబీ హస్బెండ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఆఫీస్‌లో ఏమైనా ఇష్యూస్ అవ్వచ్చు. ఇవన్నీ ఒక సైడ్ చూసుకుంటే అదర్ సైడ్ పిల్లలిద్దరూ ఇంటర్మీడియేట్ చదువుతున్నారు. అంటే మెచ్యూర్డ్. అండ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది చనిపోయే ముందు వాళ్ళు చనిపోతున్నారని. అంటే వాళ్ళ తల్లి మీద ఎంత ఎఫెక్షన్ ఉంటే గనక వాళ్ళు చావు వరకు వచ్చేస్తారు. అంటే ఈ డిప్రెషను, ఈ లోన్లీనెస్, ఈ స్ట్రెస్ అనేవి ఎంతవరకైనా తీసుకెళ్తాయా? అంటే మన పిల్లల్ని మనం చంపుకునేటంత వరకు తీసుకెళ్తాయా? అంటే ఇంకో పాయింట్ నాకేమనిపిస్తుందంటే, వీటి వల్ల ఈ స్ట్రెస్సు వీటి వల్ల మన చుట్టూ ఎంత హ్యాపీనెస్ ఉన్నా అది మనం గుర్తించలేమేమో! ఎంత ఎఫెక్షన్ ఉన్నా కూడా మనం తెలుసుకోలేకపోతున్నామేమో! మీకేమనిపిస్తుందో చెప్పండి?